విత్తనాలు మొలకలు రావాలి అంటే దానికి కావలసిన తేమ పొలంలో ఉన్నప్పుడు భూమి నుండి మొలకలు రావడం జరుగుతుంది. విత్తనాలకు మొలక పరీక్ష ఎందుకు చేయాలి అంటే విత్తనం యొక్క నాణ్యత ఈ పరీక్షలో తెలుస్తుంది. సాధారణంగా రైతులు విత్తనాలు బయట మార్కెట్ నుంచి కొందరు కొంటారు, మరికొందరు వారికి కావలసిన విత్తనాలు వాళ్ళు తయారు చేసుకుంటారు. వాటిని పొలంలో విత్తుకుంటే మొలకలు వస్తావో లేదో, రాకపోతే రైతులు చాలా నష్టపోయి వాళ్ళు ఆ సంవత్సరం పంటను నష్టపోతారు. రైతులు వ్యవసాయ పంట దిగుబడి కోసం ఎరువులు కొంటూ ఉంటారు. అందులో కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల మిశ్రమం తేడాగా ఉంటుంది. దాని వలన వాళ్ళ పంట దిగుబడిపై ప్రభావం చూపి రైతు నష్టపోతాడు. కావున రైతులు వారి పంటకు కావాల్సిన ఎరువులు కొనే ముందు వాటి శాంపిల్ను మండల లేదా జిల్లా స్థాయి అగ్రి టెస్టింగ్ సెంటర్లలో పరీక్షించుకోవడం వలన రైతు సోదరులు నాణ్యమైన ఎరువులను వాడి పంట దిగుబడిని పెంచుకోగలుగుతారు. నేను ఇక్కడ ఈ నియోజకవర్గ స్థాయి ఆమదలవలస నియోజకవర్గ స్థాయి పరిశోధన స్థానమైన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లో అగ్రికల్చర్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు అనేవి ముఖ్యంగా నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనం రైతులకి ఎంతో ఉపయోగకరమైన విత్తనాలు మరియు ఎరువుల్ని మనం వివిధ స్థాయిల్లో వాటిని పరీక్షలు జరిపి రైతులకి క్షేత్రస్థాయికి అందించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ముఖ్యంగా రైతన్నలు సీజన్ స్టార్టింగ్ లో వాళ్ళు కట్టుకున్న విత్తనం అయితేనేమి, డీలర్ల దగ్గర నుంచి కొనుక్కున్న విత్తనం అయితేనేమి, రైతన్నలు ఈ ల్యాబ్కి తెచ్చినట్లయితే మనం సీడ్ ఒక 7 రోజుల్లో విత్తన పరీక్షలు జరిపి సీడ్ అది నాణ్యమైన సీడా లేదా అని చెప్పి నిర్ధారణ చేసి రైతులకి సమాచారం అనేది వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే SMS ద్వారా కానీ తెలియజేయడం జరుగుతుంది. రైతులు తీసుకొచ్చిన తర్వాత వారి ఫోన్ నెంబర్ నమోదు చేసుకొని వారికి తిరిగి రైతులకి మళ్ళీ ల్యాబ్కి రావాల్సిన అవసరం లేకుండానే మనం SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ వారి యొక్క పరీక్ష ఫలితాలను అందజేయడం జరుగుతుంది. సీడ్ అయితే వారం రోజులండి. అదే మీరు ఎక్కడన్నా ఎరువులు కొనుక్కున్నట్లయితే డీలర్ దగ్గర నుంచి ఆ ఎరువుల యొక్క పోషక లభ్యతలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మన దగ్గరికి తీసుకొచ్చినట్లయితే మనం 1000 నుంచి 1500 విలువ గల పరీక్షల్ని కూడా మనం రైతులకి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ ల్యాబ్లో వారికి పోషక లభ్యతని ఎంత ఉంది ఏంటి అని వాటి తాలూకు వివరాలని మనం రైతుకి అందజేయడం జరుగుతుంది. అది కూడా వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే SMS ద్వారా కానీ ఆ రైతుకి ఏది అందుబాటులో ఉంటే దాని ద్వారా ఫలితాలను అందజేయడం జరుగుతుంది. వెనుక చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.